పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఎందుకంటే బంగారం ధరలు తగ్గితే కొనేవారికి ఆనందం. జీవితకాల గరిష్టం నుంచి బంగారం 35,000 రూపాయలు, 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 35,000 రూపాయలు గడిచిన 60 రోజుల్లోనే తగ్గింది. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ మరో 8,000 రూపాయలు తగ్గి 1,50,000 రూపాయలకి దిగొచ్చింది. గడిచిన 8 రోజుల్లోనే మనం పరిశీలించినట్లయితే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 13,000 రూపాయల పైగా దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ కూడా 10 గ్రాములకి 1,38,000 రూపాయలకు దిగొచ్చింది. ఆయా నగరాల్లో ఉండే ట్యాక్స్ల ఆధారంగా కొంత వేరియేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బులియన్ మార్కెట్లో తాజాగా ఔన్స్ గోల్డ్ 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $5,010 నుంచి $4,610లకు దిగొచ్చింది. ఒకేసారి $400 పతనమైంది. చమురు ధరలు $103 నుంచి $123లకు ఎగబాకడం. అమెరికా డాలర్ స్ట్రెంత్ అయింది ఈ మధ్యకాలంలో కొద్ది ట్రేడింగ్ సెషన్స్ నుంచి. ఇక బంగారం వెండి ధరలు దారుణంగా పతనం అవుతూ ఉన్నాయి. సహజంగా భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు బంగారం ధరలు పరుగులు పెడతా ఉంటాయి. అలాంటిది ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే బంగారం వెండి ధరలు దిగి వస్తూ ఉన్నాయి. అన్ని యుద్ధాలు బంగారం వెండి ధరలు పెంచలేవు అనే అనాలిసిస్ మొదలైంది. ఫిజికల్గా బంగారం కొనుగోలు చేసి తీసుకెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 200-300 కోట్ల రూపాయలతో ఒక్కొక్క దుకాణం పెట్టిన అతిపెద్ద జ్యువెలరీ షాపులు కూడా ఈగలు తొలుకుంటా ఉన్నాయి. అంటే ఫిజికల్గా బంగారం కొనుగోలు చేసి డెలివరీ తీసుకునే వారే లేకుండా పోయారు. ఒక్కో దుకాణంలో 300 మంది ఉంటే ప్రతిరోజు కనీసం 30 మందికి కూడా బంగారం అమ్మలేకపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఫిజికల్గాను డెలివరీ లేదు. ఇక బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున పెరుగుతుందనే ఆశ కూడా లేదు. ఇప్పటికే 1,50,000 అంటేనే గరిష్ట ధరలు. ఇంకా కొంత తగ్గించి ఆ తర్వాత సపోర్ట్ లభించే అవకాశం ఉంది. బంగారం ధర ఇంకా పూర్తిగా తగ్గిపోయి ₹1,00,000 వస్తుందో అని చెప్పడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు రాకపోవచ్చు. ఈ యుద్ధం కనుక ఇంకా కొన్ని రోజులు కొనసాగితే ఇంకా ఆయా దేశాల ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవకాశం లేవు. ఒకే రోజు భారత స్టాక్ మార్కెట్లో 13 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇన్వెస్టర్లకు ఉన్న ఒకే అవకాశం బులియన్ మార్కెట్. కొంత లాభాల స్వీకరణకు గురై కొంత కరెక్షన్కు గురైన తర్వాత అయినా కూడా బంగారం వెండి ధరలు మరలా చిన్నగా నిదానంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.